నల్లేరు పచ్చడి అయితే ఏందో అనుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అచ్చం బెండకాయ పచ్చడి లాగే ఉంది. అవును, బెండకాయ పచ్చడి లాగా వాసన వస్తుంది, స్మెల్. ఫ్లాష్ బ్యాక్. మీ ఇంట్లో ముసలోళ్ళు కానీ మీ అమ్మ వాళ్ళకి కానీ కాలు నొప్పులు కీళ్ళ నొప్పులు అంటే ఈ నల్లేరు పచ్చడి అయితే పెట్టండి. రేపు ఉదయం కల్లా పటాపట్ అయిపోతుంది. నేనైతే ఈ పచ్చడిని అయితే ట్రై చేయను, ఎందుకంటే నాకు కీళ్ళ నొప్పులు లేవు. ఈ ఆలస్యం లేకుండా నల్లేరు పచ్చడిని అయితే ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే మా అమ్మ అయితే రోటి పచ్చడి అయితే చేస్తుంది. ఏం రోటి పచ్చడి మరి? ముందుగా అందరికి నమస్కారం అండి. నేనైతే నల్లేరుతో పచ్చడి చేయబోతున్నా, రోటి పచ్చడి. ఇది చాలా చాలా మంచిది. కీళ్ళ నొప్పులకి, ఎముకల బలానికి పనిచేస్తుందండి ఆయుర్వేదంలో. ఈ పచ్చడి అయితే మనం చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేము నల్లేరుతో పచ్చడి అయితే చేస్తున్నాం. టేస్ట్ అయితే మా అమ్మ చేస్తుంది, నేను మాత్రం చేయను. ఈ పచ్చడిని మీ అమ్మ వాళ్ళకి కానీ మీ అమ్మమ్మలు తాతయ్యలకి కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకైతే పెట్టండి. కీళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి కదమ్మా. తగ్గిపోతాయంట. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నల్లేరు పచ్చడి కావాల్సిన పదార్థాలు: నల్లేరు, ఎండుమిర్చి, టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, చింతపండు. ఇవన్నీ కట్ చేసుకుంటామండి. టమాటాలు, ఈ నల్లేరుని అన్ని కట్ చేసుకోవాలి. మనం ముందు చింతపండు అయితే నానబెట్టుకుందామండి. పచ్చడి కదా, ముందుగా నానబెట్టుకుంటే ఇది నానుతుంది అంతలోకి. ఈ లోపు నేనైతే నల్లేరుని అయితే వాష్ చేసుకొని వస్తా. ఇప్పుడైతే నేను ఈ నల్లేరుకున్న ఆకులను అయితే ఒలిచేసుకుంటున్నాను. మా అమ్మ చెప్పింది ఈ ఆకులను కానీ ఒలుచుకోకపోతే గొంతులో అయితే నస అయితే ఎత్తుకుంటుందంట. అందుకని అయితే అవి లేత కాడలు తీసుకోవాలి. లేత కాడలు అయితే వేసుకోవాలండి. ఇట్లా ఈములు తీసేసేయాలి నల్లేరుకి ఎప్పుడైనా, లేకపోతే నస ఉంటుంది. నల్లేరు అయితే కట్ చేసుకున్నాము. టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాండ్లో పెట్టుకొని వేయించుకోవాలి నూనె పోసి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నామండి. ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి. ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి. జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. 5 minutes later. ఇవైతే ఏగిపోయినాయండి, ఎండుమిర్చి అయితే ఏగిపోయినాయి. ఇవి తీసి ఒక బౌల్లో తీసుకొని వేసుకుంటున్నానండి. నల్లేరు అయితే వేసుకుంటున్నామండి దీంట్లో. నల్లేరు అయితే వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ నల్లేరు పచ్చడి అయితే మా పాప టేస్ట్ చూసి చెప్పాలి చేసిన తర్వాత. నేను ఆల్రెడీ కాంట్రాక్ట్ లో రాసి పెట్టేస్తున్నాను టేస్ట్ చేయమని. ఇదిగా మా అనుకున్న కెమెరామెన్ టేస్ట్ చేస్తాడు దాన్ని. ఇవైతే ఏగిపోయినాయండి. ఇవి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. టమాటాలు అయితే వేసుకుంటున్నాను, ఫ్రై చేసుకోవాలి కదా. మంట పెట్టు. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం టమాటాలు మగ్గేదానికి. ఈ టమాటా పచ్చడికి కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇవి బాగా మగ్గాలి, మగ్గితే అప్పుడు మనం ఫ్రై అయినట్టు. మా అమ్మకి కొంచెం కీళ్ళ నొప్పులుగా ఉన్నాయంట. ఇదైతే ఆ నల్లేరు పచ్చడి మా అమ్మే టేస్ట్ చేస్తుంది. మమ్మీ ఓకేనా? వేడి వేడి అన్నోళ్ళు నెయ్యి వేసుకొని తిను. దెబ్బతో రేపటి కల్లా కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. చూడు, నల్లేరు పచ్చడి అనగానే తుఫాను కూడా వస్తుంది. జీసస్. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే చేసేసేయండి. కామెంట్ అయితే చేసేయండి. టమాటాలు అయితే ఏగిపోయినాయండి. ఇంకా రోట్లో వేసుకొని దంచడమే పచ్చడి. ముందుగా అయితే మనం నానబెట్టుకున్న చింతపండు అయితే రోట్లో అయితే వేస్తున్నానండి. కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను.
చింతపండుని అయితే మెత్తగా దంచుకోవాలండి. చింతపండు అయితే మెదిగిపోయిందండి. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇందులో. నల్లేరు అయితే ఎండుమిర్చి అయితే మెదిగిందండి. ఇప్పుడైతే మనం నల్లేరు అయితే వేసుకుంటున్నాం. మెత్తగా దంచాలండి నల్లేరు కూడా వేసి. కొడుకు అల్లాడిపోతున్నాడు, నువ్వు కష్టపడుతున్నాడు. ఇప్పుడు తెల్లగడ్డ అయితే వేస్తున్నానండి. తెల్లగడ్డను వేసి కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. టమాటాలు అయితే వేస్తున్నానండి. ఇంకా గంటితో దయమ్మా అట్లాదే గమ అంటుందండి పచ్చడి, నల్లేరు పచ్చడి. టమాటా అయితే మెదిగింది. ఇప్పుడైతే ఎర్రగడ్డ అయితే వేస్తున్నామండి. ఇదే జాగ్రత్త కళ్ళల్లో పడద్దు. ఈ ఎర్రగడ్డ అయితే మెత్తగా దంచుకోబాకండి, కచ్చా పచ్చగా దంచుకోండి. పొలుకులుగా ఉంటే మంచిది, మనకు బాగుంటుంది పంటకు తగులుతుంటే. ఈ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంక తీసేస్తున్నానండి. ఒకసారి కెమెరా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం. పచ్చడి అయితే ఒకసారి కెమెరా మ్యాన్ వస్తే చూపిస్తా. పచ్చడి అయితే అయిపోయిందండి. పచ్చడి అయితే చూడడానికి బాగానే ఉంది, ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. పచ్చడి అయితే బౌల్లోకి అయితే తీస్తున్నామండి. నల్లేరు పచ్చడి అయితే అయిపోయింది. టేస్ట్ చూడు, మా కూతురు అయితే టేస్ట్ చూసి చెప్పాలి. పచ్చడి అయితే అయిపోయిందండి, నల్లేరు పచ్చడి. ఇది నేను చిన్నప్పుడైతే మా అమ్మోళ్ళు చేసి పెడుతున్నారు, మేము తింటున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ సారి నేను కూడా మా ఇంట్లో మా పిల్లకాయలకు చేసి పెడుతున్నాం. మా పాప వాళ్ళకి కూడా పెడతాను. మా ఇంట్లో వాళ్ళందరం తింటామండి ఈ పచ్చడిని. వీళ్ళంతా తింటారు. మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి. మీ వాళ్ళకి, పెద్దవాళ్ళకు ఉన్నా, ఎవరికైనా కాళ్ళు నొప్పులు ఉన్నా, ఎముకలు పుష్టి ఆ నుంచి ఆస్మా అన్నీ తగ్గుతాయండి నల్లేరు పచ్చడి. మా పెద్దవాళ్ళు చెప్తున్నా, అది మీకు కూడా చెప్తున్నా నేను. మేమైతే చిన్నప్పుడు బాగా తిన్నామండి నల్లేరు పచ్చడి. మా పిల్లలకైతే మేము కూడా చేసి పెడుతున్నాము. అయితే ఇప్పుడైతే నేనైతే నల్లేరు పచ్చడి అయితే మా పాపకి వేస్తున్నానండి, తినిపిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పద్ది ప్రియా. తిను, కలిపెట్టు. మా అమ్మాయి అయితే భయపడుతుందండి, నల్లేరు పచ్చడి అంటే భయపడుతుంది అమ్మాయి, ఏదో అవుతుందని. కావాడు అట్ట చూడు బాగా బెండకాయ పచ్చడిలాగా చిన్న ముద్ద పడి. A few moments later. అచ్చం బెండకాయ పచ్చడిలాగే ఉందండి ఈ నల్లేరు పచ్చడి కూడా. నల్లేరు పచ్చడి అయితే ఏందో అనుకున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అచ్చం బెండకాయ పచ్చడి లాగే ఉంది. అవును, బెండకాయ పచ్చడి లాగా వాసన వస్తుంది, స్మెల్. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. మా పాప చెప్పినట్టు బెండకాయ పచ్చడి లాగా ఉందండి. అవును, బెండకాయ పచ్చడి లాగా ఉంది. బాగుంది పచ్చడి అయితే, కమ్మగా. మనం బెండకాయ పచ్చడి చేసుకొని తింటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. కొంచెం నెయ్యి వేసుకొని తినండి, కారం కొంచెం ఎక్కువ ఉంది. నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటది. ఇంకా చిన్న ముద్ద తినాలి. నోట్లో కూడా సరిపోదా ముద్ద నాకు కూడా. ఈ నల్లేరు పచ్చడి అయితే ట్రై చేసి కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన పచ్చళ్ళు ఇంకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. మేము కూడా అవి ట్రై చేస్తాము. ఎలా వస్తుందో అది మీకు వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాము. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్. స్టార్టా? హలో, నమస్తే, అందరికీ నమస్కారం. ఆస్మాకు కానీ చేతబడి చేయడానికి కూడా పనికొస్తుంది. పిల్లకాయలకి దిష్టి తగలకుండా దుండ్ల కింద పడడానికి కూడా పనికొస్తుంది. ఎముకలకి కీళ్ళ నొప్పులకి ఇంకా దేనికిరా కీళ్ళ నొప్పులకి ఆ నుంచి అంటే ఎముకల పుష్టి చెప్పారు. ఈ రోజైతే మనం నల్లేరుతో పచ్చడి చేయబోతున్నామండి. ఇది కీళ్ళ నొప్పులు ఎముకల బలం చెప్పు, ఏదో అన్నావు కదా. పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేసి మీ అమ్మలకైతే పెట్టండి. సీరియస్ మ్యాటర్ ఇది. మీ అమ్మలకి ముద్దులాది ఆమెకు భయం వేస్తుంది ఆ పచ్చడి అంటే తినాలంటే. అమ్మ పెడతాను నీ పచ్చడి. ఆంధ్రనే ఉంది. వాడు 2 తీసుకుంటున్నాడు. ఫ్యామిలీ అట్లా ఉండా చిక్కర పక్కన అన్ని తీసి పెట్టాను వాళ్ళిద్దరిని. నిరుక్కున్నట్టుగా ఉంది. అట్లా నీకు పెడతావు నువ్వు గోబా. గాయస్ ఇప్పుడు మా అన్న అయితే తిన్నాడు. టేస్ట్ అయితే చెప్తాడు. రాని కెమెరామ్యాన్ అనీష్ కుమార్. చెప్పు అది చెప్పు ఆపరా అని. గొంతు అయ్యా నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఇప్పుడు నాకు కూడా రియాక్ట్ అవుతామా? నాకు కూడా గొంతలేదు. అమ్మా భయం వేస్తుంది నాకు. పడతా ప్రియా గొంతులోకి వెళ్ళే నీళ్ళు. పచ్చడి కదా కొంచెం ఎక్కువలు వచ్చాయి. అదంతా నేనే తినమడి తింటా. భయపడిపోతున్నావే. అమ్మకేం కాల, నాకు కూడా ఏం కాల. మీరైతే ధైర్యంగా తినొచ్చు. నేను టేస్ట్ చేసా, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది నిజంగానే. కొంచెం నెయ్యి వేసుకొని తినండి, బాగుంది. అసలుకి నల్లేరు ఫ్లేవరే తెలియట్లా. బెండకాయ పచ్చడిలాగా, మన ఎండుమిర్చి పచ్చడిలాగా. ఇంకా మీరు లేత ఇగురులు వేసుకుంటే ఇంకా బాగుంటది. కొంచెం కాడలు ముదిరేయండి, అయినా బాగుంది పచ్చడి. కింద మా నాన్నకైతే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. ఈ నల్లేరు పచ్చడి పెడతా. మేము గొంతులో నొప్పిగా ఉందా? నాకేందైతే నొప్పిగా ఉందా? లేదులే, బాగానే ఉంది. నేను బాగానే ఉన్నా నిజంగానే. బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగానే. ట్రై చేయండి. చెప్పు మీరు కూడా ఈ నల్లేరు పచ్చడిని అయితే ట్రై చేసి. నేను న్యూస్ చదువుతున్నా, ఉండు. చెప్పే సబ్స్క్రైబ్ నేను రాని చెప్తున్నది. సరే చూడు, మా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నది చెప్తాం. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.